శాండ్విచ్లు, తందూరి, ఫిష్ ఫ్రై, టిక్కా ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుందని theindusvalley.in వెబ్సైట్ నుంచి ఈ కాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. మరి కొత్త కాస్ట్ ఐరన్ ప్యాన్ అంటే సీజనింగ్ చేయాలి కదా. ముందు ఈ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టి నిండా నీళ్లు పోసేసి హై ఫ్లేమ్ మీద నీళ్ళని పొగలు వచ్చేంత వరకు బాగా మరిగించాలి. ఇలా పొగలు వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఈ నీళ్లను వంపేటప్పుడు చేయి జాగ్రత్త అండి. కాస్ట్ ఐరన్ ప్యాన్ చాలా హీట్ ఉంటుంది, అలాగే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో కేర్ఫుల్. ఇప్పుడు ఈ ప్యాన్ లో కొంచెం ఉప్పు వేసి ఏదో ఒక డిష్ వాషర్ లిక్విడ్ గానీ సోప్తో గానీ ఇలా బాగా రబ్ చేస్తూ తోమాలన్నమాట. చూడండి ఇలా నల్లగా వస్తుంది కదా, ఇలా నల్లగా రాకుండా ఉండేంత వరకు 2-3 సార్లు అయినా శుభ్రంగా తోమి కడగాలి. చూడండి రెండోసారి తోమేటప్పుడు నల్లగా ఏమి రావట్లేదు కదా. ఇంకా కడిగేసి పొడి బట్టతో తడి లేకుండా తుడిచిన తర్వాత ప్యాన్ కి లోపల బయట అంచులు మొత్తం కూడా ఇలా ఒక చిన్న క్లాత్ తో ఆయిల్ అప్లై చేసేయాలి. తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించి తీసేయాలి. ఇలా ఆనియన్స్ వేయించడం వల్ల ప్యాన్ కి ఇంకా నలుపేదన్నా ఉంటే పోతుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఒక క్లాత్ తో తుడిచేస్తే ప్యాన్ కి సీజనింగ్ అయిపోయినట్టే. ఇంకో విషయం అండి, ఇండస్ వ్యాలీ నుంచి ఒకవేళ మీరు కూడా ఏవైనా కుక్వేర్స్ కొనుక్కోవాలంటే పర్చేస్ చేసేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి.